వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్. ఈరోజు 386 రోజు. ఈరోజు మనం స్టాండర్డ్ జీకే నుండి చాలా ముఖ్యమైన 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వివిధ సబ్జెక్టుల నుండి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, ప్రీవియస్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కూడా ఈ వీడియోస్లో నేను అందిస్తున్నాను. కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి క్యాండిడేట్ తప్పనిసరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ 10 క్వశ్చన్స్ ఒక నోట్స్లో మీరు రాయండి. ఇప్పటికే దాదాపు 5,000కు పైగా ప్రశ్నలు ఈ వీడియోస్లో మీకు రావడం అనేది జరిగింది. ఈ 5,000 క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ కాగలిగితే బేసిక్ జనరల్ నాలెడ్జ్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదండి. జిఎస్ కూడా మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టే నేను క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది యూజ్ చేసుకోవడం లేదు. మరి ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నప్పటికీ కూడా మీరు తీసుకోవడం లేదు అంటే మీకు డెఫినెట్గా మరి దీని వాల్యూ అనేది అర్థం కావాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ 10 క్వశ్చన్స్, ఒక 10 మినిట్స్ ఫోకస్ చేయండి, సరిపోతుంది. 10 నిమిషాలు మీరు 10 ప్రశ్నలు రాయగలుగుతారు. వినండి, రాయండి. ఇక ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఏ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని ఇండియా పాలనకు సంబంధించి అన్ని పత్రాలు సమర్పించాలని కోరింది? వెరైటీ క్వశ్చన్, మీరు ఇప్పటి వరకు విననటువంటి క్వశ్చన్ ఇది, మీరు ఎక్కడ చూడలేదు. రైట్, ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నేను ఇప్పుడే ఇవ్వను. ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి కొంత చెప్తాను మీకు. భారతదేశంతో వ్యాపారం చేయాలని బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే లండన్లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కలిసి ఒక కంపెనీ ఏర్పాటు చేసిండ్రు. దీన్నే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే మనకు 1600 డిసెంబర్ 31న ఈ కంపెనీ ఏర్పడ్డది. తర్వాత వీళ్ళు భారతదేశంలో అప్పుడు మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలోనే పర్మిషన్ తీసుకొని ఇక్కడ సూరత్లో మరి వ్యాపారం చేయడానికి అనుమతిని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క స్థావరాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, భారతదేశంతో వ్యాపారం చేస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే స్థానిక రాజకీయాలలో జోక్యం చేసుకొని, మీకు బెంగాల్ కావచ్చు, ఇతరత్ర రాజకీయ ప్రాంతాలు కావచ్చు, ఇవన్నిట్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకొని అనవసరపు విషయాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ విషయాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినాయి. అరే, ఒక ప్రైవేట్ కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేసుకునే ఉద్దేశంతో వెళ్ళి అక్కడి స్థానిక రాజకీయాలలో జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సో దాని మీద రహస్యంగా ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. ఆ ఎంక్వైరీ ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని మనం ఏమంటామంటే రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం. రెగ్యులేషన్ అంటే ఏంది? నియంత్రించడం. సో 1773 రెగ్యులేటింగ్ చట్టం ఇది. ఇది భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి చట్టం అండి. చాలాసార్లు చెప్తూనే ఉన్నా. సో ఈ చట్టం ప్రకారమే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మరి అక్కడ ప్రొడ్యూస్ చేయమని అయితే ఆదేశాలు ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. అర్థమైంది కదా? క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. ఫ్రాన్ విస్తరించండి. మనకి పాన్ కార్డు అని మీరు వినే ఉంటారు కదా. పాన్ కార్డు ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే మనకు న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారో ఉద్యోగులు, వాళ్ళకు ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇస్తున్నారు. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అంటున్నాం దీన్ని, ఫ్రాన్. ఇది 12 డిజిట్ యూనిక్ నెంబర్. ఎందుకు ఇస్తున్నారు? ఇది ఇండియాస్ నేషనల్ పెన్షన్ సిస్టంలో భాగంగా ఈ నెంబర్ ఇస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 3. భారత్లో ఎత్తైన జలపాతం ఏది? చాలా చిన్నప్పటి నుంచి జీకే చదువుకుంటున్నాం. భారత్లో ఎత్తైన జలపాతం జోగ్ గిర్సొక్క జలపాతం అని చదువుకుంటున్నాం కదా, కానీ కాదు. కుంచికల్ జలపాతం 455 మీటర్లు వరాహి నది మీద ఏర్పడుతుంది కర్ణాటకలో. ఇది ఇండియాలో ఎత్తైన జలపాతమే కాకుండా ఆసియాలో 2వ ఎత్తైన జలపాతంగా ఇది ప్రసిద్ధి చెందింది. సో కుంచికల్ జలపాతం కర్ణాటక, గుర్తుంచుకోండి. మిగతాయి కూడా నేను ఇక్కడ ఇచ్చిన మీకు లిస్టు. ఇంకోటి 2nd ప్లేస్లో ఇండియాలో బరేహి పాని జలపాతం ఉంది. ఇది ఎక్కడుందంటే మనకు ఒడిశాలో ఉంది, మయూర్భంజ్. 399 మీటర్స్ హైట్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒడిశాలో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉందండి, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. ఆ పార్కు మధ్య నుండి మనకి ఈ బరేహి పాని జలపాతం ఉంటుంది.
సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి సివిల్స్లో అడుగుతాడు, గుర్తుంచుకోండి. ఇక ఇతర జలపాతాలు చూస్తే దూద్ సాగర్ జలపాతం ఆల్రెడీ టీజీపీఎస్సీ క్వశ్చన్, గోవాలో ఉంది. జోగ్ జలపాతం చిన్నప్పటి నుంచి విన్నారు మీరు, 253 మీటర్లు హైట్ ఉంటుంది, కర్ణాటక. శరావతి నది. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దామా. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? రైట్, దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు గంగా నది అంది. ఇది 2525 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇండియాలో మనకు లాంగెస్ట్ రివర్గా ఇది ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్లోని గంగోత్రి నదం వద్ద ఇది జన్మిస్తుంది మనకు గంగా నది. యూపీ, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ గుండా ప్రయాణిస్తుంది. ఇంకా సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ రివర్ మనకి గోదావరి అండి. మీకు నాసిక్ త్రయంబకులో జన్మిస్తుంది, మహారాష్ట్రలో. 1464 కిలోమీటర్లు దీని లెంత్. అన్ని ఇచ్చాను, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇచ్చాను. కృష్ణా నది మీకు 1400 కిలోమీటర్లు, మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది, మహారాష్ట్ర. యమునా నది వచ్చేసి మనకి 1376 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది మీకు ఉత్తరాఖండ్లోని యమునోత్రి వద్ద జన్మిస్తుంది. గంగా నది యొక్క ఉపనదులలో ఇదే పొడవైనది. ఇక నర్మదా నది వచ్చేసి మనకి 1312 కిలోమీటర్లు. ఇది మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్లో జన్మిస్తున్నది. ఇది మనకి నర్మదా, తపతి ఈ 2 నదులు మీరు గమనించండి, ఇవి మనకు వెస్ట్కి ఫ్లో అవుతాయండి, అది గుర్తుంచుకోవాలి. అరేబియా సముద్రంలో కలుస్తాయి. మిగతా రివర్స్ అన్నీ కూడా మనకు వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతాయి, కానీ నర్మదా, తపతి ఇటు మనకు వెస్ట్కి. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ మనకు సింధు నది ఉంది కదా, మనకి టిబెట్లోని మానస్ సరోవర్లో జన్మిస్తుంది. ఇది ఇండియాలో ప్రయాణించే దూరం 1114 కిలోమీటర్లు. దీని మొత్తం పొడవు 3180 కిలోమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర, ఇది ఇండియాలో ప్రయాణించే దూరం 916 కిలోమీటర్లు. ఓన్లీ ఇండియాలో ప్రవహించే డిస్టెన్సే ఇస్తున్నా, మొత్తం లెంత్ మీకు వేరేగా ఉంటుంది. మొత్తం లెంత్ పరంగా చూసుకున్నప్పుడు డిఫరెంట్ డాటా ఉంటుంది. ఇది టిబెట్లోనే యాంగ్సీ గ్లేషియర్లో జన్మిస్తుంది. ఇక మహానది ఉంది కదా, దీని మీద మనకి అత్యంత పొడవైన హిరాకుడ్ డ్యామ్ ఉంది ఒడిశాలో. మహానది వచ్చేసి మనకు పుట్టింది ఛత్తీస్గఢ్లో, 890 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే ప్రవహిస్తుంది. కావేరీ ఉంది కదా, మనకి కర్ణాటకలో జన్మిస్తుంది. కర్ణాటక, తమిళనాడు మధ్య ఇది వివాదాస్పదమైనటువంటి రివర్, 800 కిలోమీటర్లు దీని లెంత్ వచ్చేసి. ఇక తపతి వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వత శ్రేణిలో జన్మిస్తుంది, 724 కిలోమీటర్లు. ఇందాక చెప్పిన కదా మనకి వెస్ట్కి ఫ్లో అయ్యేటటువంటి రివర్స్లో ఇది తపతి, నర్మదా 2 ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. భారతదేశంలో అత్యధిక వైశాల్యం గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? రైట్, దీనికి ఆన్సర్ చాలామంది లడఖ్ అని, అండమాన్ అని పెడుతున్నారు కదా, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి రీసెంట్ డాటా ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఎందుకంటే ఇండియాలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి మనకి చెప్పండి? 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 28 స్టేట్స్ ఉన్నాయి. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మనకు జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ అనేవి 2019లో కొత్తగా ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు మనకి ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి రాష్ట్ర హోదాను తీసేసి రెండింటిని యూనియన్ టెరిటరీ ఇచ్చేశారు. తర్వాత జమ్మూ కాశ్మీర్కి ఒక శాసనసభ ఇచ్చారు, అది వేరు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వచ్చేసి మనకి 1,20,355 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, ఇంక్లూడింగ్ పీఓకే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఏదైతే ఉందో అది మన భూభాగంగానే మనం ట్రీట్ చేస్తున్నాం, మనం దాన్ని మనదానికి క్లెయిమ్ చేస్తున్నాం, గమనించండి. సో అదే ఇప్పుడు మనకి లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ అవుతుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి మీరు అనుకున్నట్టు లడఖ్, ఇది 59,146 చదరపు కిలోమీటర్లు. అండమాన్ నికోబార్ దీవులు థర్డ్ ప్లేస్లో ఉంటాయి మనకు వైశాల్యంలో, ఏరియా పరంగా. క్వశ్చన్ నెంబర్ 7, అజంతా ఆఫ్ ద హిమాలయాస్. ఇది కూడా కొత్త క్వశ్చన్, మీరు విని ఉండరు. ఏ బౌద్ధారామాన్ని పేర్కొంటారు? మనకు హిమాచల్ ప్రదేశ్లో టాబో బౌద్ధారామం అని ఒకటి ఉందండి. దీన్ని అజంతా ఆఫ్ ద హిమాలయాస్ అంటారు. ఎందుకంటే అజంతా ఎల్లోరా గుహలు మీకు తెలుసు మహారాష్ట్రలో ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటి పెయింటింగ్స్ కానివ్వండి వాటికి ప్రసిద్ధి. మీకు టాబో కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉంటుంది, అందుకే అజంతా ఆఫ్ ద హిమాలయాస్ అంటున్నా. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక ఇండియాలో ఉన్న ప్రముఖ బౌద్ధారామాలు కనుక చూస్తే తవాంగ్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధారామం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధారామంగా ఉంది, అది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక
కంటెక్ బౌద్ధారామం సిక్కింలో ఉంది. థంకర్ బౌద్ధారామం కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, భారతదేశంలో మొట్టమొదటిసారిగా తలసరి ఆదాయం లెక్కించినవారు. జాతీయ ఆదాయాన్ని దాదాబాయి నవరోజే లెక్కించారు. మనకు జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. ఫస్ట్ టైం లెక్కించింది దాదాబాయి నవరోజీ 1867-68లో లెక్కించి అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 20 రూపాయలు ఉంది ఇండియాలో అని లెక్కించాడు. కాబట్టి ఈ పేరైతే గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నేషనల్ మూమెంట్లో దాదాబాయి నవరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. కాంగ్రెస్ అనే పదాన్ని కూడా సూచించింది దాదాబాయి నవరోజీ. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మితవాదులలో ప్రముఖమైనటువంటి వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 9, సిపిఐ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది 1925 డిసెంబర్ 26న భారతదేశంలోని కాన్పూర్లో ఏర్పాటు చేయబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో కాదు నేను చెప్పేది, ఇక్కడ ఇండియాలో మాత్రం 1925లో ఈ సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను ఇచ్చాను. 100 years సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 10, మై మ్యూజిక్ మై లైఫ్ రచయిత ఎవరిది? ప్రీవియస్ క్వశ్చన్ డిఎస్సీలలో అడుగుతున్నాడు. పండిట్ రవిశంకర్ రాసిన ప్రసిద్ధి చెందిన గ్రంథం మై మ్యూజిక్ మై లైఫ్. ఇవ్వండి నేను ఇవాళ ఇచ్చినటువంటి మీకు టాప్ 10 ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్. మీకు అర్థమైంది కదా ఎంత వాల్యుబుల్ కంటెంట్ అనేది నేను ఇస్తున్నాను అనేది. సో ఎవ్రీడే అయితే మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయండి. మీకు ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుందో కామెంట్స్లో తప్పకుండా రాయండి. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఒక 100 మంది చూసినా 100 లైకులు అయితే చేయండి తప్పకుండా. ఎందుకంటే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మీ రెస్పాన్స్ కోసం ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.